నా పేరు నాగేందరు. నేను నల్గొండ డిస్టిక్ మిర్యాలగూడ మండలం ఒక లావుడి తండ నుంచి వచ్చాను. నేను ప్రభుత్వాన్ని అందరికీ ఒకటే చెప్తున్నా, ఇప్పుడున్న ప్రభుత్వం గత ప్రభుత్వం ఏమీ చేంజ్ చేయలేదు. పేదవాని బతుకులు ఎలాంటి మార్పు అనేది తీసుకురాలేదు. ఎందుకంటే అది నా ఇంట్లో జరిగిన ఒక విషయం, అది కూడా తెలవాలి. సమాజంలో ఏం జరిగింది అనేది తెలవాలి. మనం అందరం ఈరోజు ఏదైతే పోట్లాడుతున్నామో, మనకందరికీ మెగా డిఎస్సి ఇవ్వాలి అని ఏదైతే పోరాడుతున్నామో, అలాంటి ప్రైమరీ స్కూల్లో మా డాడీ 1984 నుంచి 2023 సెప్టెంబర్ 21 వరకు పనిచేశారు. పేరుకు మాత్రమే పార్ట్ టైం, పని చేయించింది ఫుల్ టైం. కానీ చనిపోయేటప్పుడు 38 సంవత్సరాలు పనిచేశారు. స్కూల్లో పనిచేస్తే ఒక్క రూపాయి సాయం చేయలేదండి గవర్నమెంట్ నుంచి కానీ ఎలాంటి కానీ. మాది బీద కుటుంబం. ఏదో ఇప్పటికి కూడా అదే గవర్నమెంట్ స్కూల్లో 500 రూపాయలకు పనిచేస్తుంది మా మమ్మీ. నేను ప్రజావానికి వెళ్ళాను, అప్లికేషన్ ఇచ్చాను. అదేవిధంగా ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, నేను కూడా ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ పొలిటికల్ సైన్స్, బిఎల్ఐసి చేశాను, సెట్ క్వాలిఫై అయ్యాను. నేను గవర్నమెంట్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, టెట్ వేస్తున్నారు, ఎలా వేస్తున్నారు, సబ్జెక్ట్ ఏంది? ఒక తెలుగు సబ్జెక్ట్కి మిగతా సోర్సులకి సంబంధం ఏముందండి? ఇప్పుడు అది మార్చాలి. ఒక బయాలజీకి మ్యాథ్స్ సంబంధం ఏముంది? అది మార్చాలి. ఆ సిస్టమ్ మార్చండి, అది మీ చేతిలో ఉంది. ఇంకోటి, నేను గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, సెంట్రల్ గవర్నమెంట్కి అయితే ఒక టీజీటీ ఇంగ్లీష్ అప్లై చేయాలంటే ఒక బిఏలో లిటరేచర్ చేసి ఉండాలి, వాళ్ళకు మాత్రమే ఛాయిస్ ఇచ్చేవాళ్ళు. కానీ మన దగ్గర ఒక ఎంఏ చేసి, ఎంఏ ఇంగ్లీష్ చేసి, బీఈడి చేసి, బిఏలో లిటరేచర్ లేకుండా ఇస్తున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు, అది మార్చాలి. ఇంకోటి, నేను ఏమో గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నానంటే, మొన్న నేను టీజీటీ 1:2లో క్వాలిఫై అయ్యానండి. 1:2లో క్వాలిఫై అయ్యాను, వెళ్ళాను. నా మార్క్స్ ఎంత, నాదేంటిది నాకు ఇప్పుడు కూడా తెలియదు. నేను రిజర్వేషన్ క్యాండిడేట్ని అన్నీ క్వాలిఫై అవుతూ ఉంటున్నాను. ఏందండి, గవర్నమెంట్ మారిన తర్వాత మా జీవితాలు మారుతాయి అనుకున్నాము, కానీ మా జీవితాలు మారలేదు. మా తండ్రి గారి జీవితం ఇప్పుడు అట్లానే అయింది. ఏ గవర్నమెంట్ పట్టించుకోలేదు. అదే స్కూల్లో మా మమ్మీ గారు 500 రూపాయలకి ఏమొస్తుందండి ఈ రోజులో? ఆలోచించండి. సమాజం మొత్తం మేము బాగా చేసినాం, పేదోళ్ళకు బాగా చేసినాం, 5 లక్షలు ఇచ్చినాం, 10 లక్షలు ఇస్తున్నాం, పోయిన గవర్నమెంట్ చెప్పారు. ఈ గవర్నమెంట్ ఏమీ లేదండి, ఎలాంటి పట్టింపు లేదు. తిండి లేక ఏం లేక రోడ్ల వెంబడి తిరుగుతున్న పరిస్థితులు ఉన్నాయండి. ఈరోజు పని చేసుకుంటే గడిపే మా జీవితాలండి. ఇప్పుడు పని చేయకపోతే మాకు ఒక పూట తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితులు ఉన్నాయి. అర్థం చేసుకోవాలి. మెగా డిఎస్సి అన్నారు. ఏం డిఎస్సి అండి? ఇచ్చింది పోస్టులు ఎంత? చాలా తక్కువ పోస్టులు అండి. ఒక 10 పోస్టులు ఇస్తున్నారు, 15 పోస్టులు ఇస్తున్నారు, 1 డిజిట్ 2 డిజిట్. అది కాదండి. మెగా డిఎస్సి అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెంచండి. ఇంతకుముందు అంటే బీఈడి వాళ్ళకు ఎస్జిటి ఛాన్స్ ఇచ్చారు. ఆ ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఎవరు ఏమనలేదు. కానీ ఇప్పుడు ఏముంది? 100 పోస్టులకు 70% అంటే 70 పోస్టులు ప్రమోషన్ ద్వారా ఇస్తున్నారు. ప్రమోషన్ మిగిలింది ఎంత? 30%. ఆ 30%లో ఇప్పుడు 50 పోస్టులు ఉంటే మనకి ఎన్ని మిగులుతాయండి? అందులో 70% ఇస్తే ఒక 10-12 మిగులుతుంది. ఓకే, అట్లానే ఇది దేనికి సరిపోతుందండి? ఇదేనా మనం కోరుకున్న ప్రభుత్వాలు? ఇవేనా ఈ ప్రభుత్వాలు? మారాలి, ప్రభుత్వం అనేది మారాలి. దానికోసమే మేము పోరాడుతుంది ఇన్ని రోజులు. మాకెవరు లేదండి, మేము కోర్టుకి వెళ్ళడానికి, అక్కడికి వెళ్ళడానికి మా దగ్గర ఏమి డబ్బులు లేవు. మేము బీదవాళ్ళం. మేము దానికని మాకైతే ఎవరైతే సహాయం చేస్తారో, మా కోసం పోరాడతారో వాళ్ళెమ్మటి మేము ఉంటాం. ఎవరైనా కానండి, ఇప్పుడు అశోక్ సార్ ఉన్నారు, ఇంకా ఎవరైనా కానీ వాళ్ళ కోసం నిరుద్యోగులు మేము అండగా ఉంటాం. మీ వెనక మేము ఉంటాం, మీకోసం మేము పోరాడతాం. ఎందుకంటే మీకోసం కాదండి, మీ జాబ్లు మన కోసం పోరాడుతున్న సార్కి ఏం జాబ్ రాదు, సార్ ఏం జాబ్ చేయడు, మనం చేస్తాం. మన ప్రాబ్లం ఏంటిదో మనం రేట్ చేయాలి, మనం ముందుకు రావాలి. గవర్నమెంట్ ఏముంటది? ఇవాళ ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే పోరాడుతున్నారో తొక్కాలని చూస్తుంటది. మన ఏంది? గవర్నమెంట్కి యాంటీ కాదు. మన ఏమైనా ఉగ్రవాదులమా? కాదు. మన వాళ్ళకి ఏమైనా వ్యతిరేక పార్టీలమా? కాదు. మనకు రావాల్సిన అదే నిరుద్యోగిగా ఏం రావాలి, ఏం హక్కులు రావాలి, దానికోసం పోరాడుతున్నాను. నేను ప్రజెంట్ ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే 3 డిమాండ్లు. నా డిమాండ్ ఏంటి? ఇంతకుముందు ఒక లిటరేచర్ చేసిన వాళ్ళకి
అంటే బిఏలో ఒక ఇంగ్లీష్ లిటరేచరో, ఒక హిందీ లిటరేచరో, ఒక తెలుగు లిటరేచరో చేసిన వాళ్ళకి టీజీటీ ఇచ్చేవాళ్ళని. కానీ మన దగ్గర లేదు. అది మార్చాలి. ఇప్పటికైనా నెక్స్ట్ నోటిఫికేషన్ మార్చండి, చేంజ్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను ప్రూఫ్గా చూడండి. కేవీఎస్ స్కూళ్ళలో చూడండి, ఎన్విఎస్ స్కూళ్ళలో చూడండి, ఒక బిఏ లిటరేచర్ చేసిన వాళ్ళకే పర్మిషన్ ఇస్తారు అక్కడ అప్లికేషన్కి. కానీ మన దగ్గర ఎందుకు లేరా? బిఏ లిటరేచర్ చేసిన వాళ్ళు లేరా? బిఏ హిందీ చేసిన వాళ్ళు లేరా? బిఏ ఇంగ్లీష్ చేసిన వాళ్ళు లేరా? ఎందుకు ఎంఏ ఇంగ్లీష్ చేసిన వాళ్ళకి ఇస్తున్నారు? అలాంటప్పుడు మేము జాబులు కోల్పోతున్నాం. అప్పుడు ఏం చేయాలి? లిటరేచర్ బిఏ చేసిన వాళ్ళకి ఒక 50% కల్పించండి. అప్పుడు మాకు కూడా కొంచెం, మేము కూడా గవర్నమెంట్ గురించి ఒక అభిప్రాయం, ఒక మంచి అభిప్రాయం అనేది. ఎందుకు ఈ తేడా? నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నానండి. నేను లిటరేచర్ చేసినప్పటి నుంచి అడుగుతున్నా. నాకు సరైన సమాధానం చేయలేదు, ఎవ్వరు ఇవ్వలేదు. బిఏ లిటరేచర్, తెలుగు లిటరేచర్ చేసిన ఉన్నారు, హిందీ ఉన్నారు, ఉర్దూ ఉన్నారు, సంథింగ్ డిఫరెంట్ లిటరేచర్ ఉన్నారు. వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కానీ టీజీటీ పోస్ట్ కానీ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వట్లేదు? ఏంటిది? లేరా? చదువుకున్న వాళ్ళు లేరా? ఇంకోటి, ఇప్పటికైనా రిలిక్విష్మెంట్ అనే ఆర్డర్ ఇవ్వండి. ఎందుకంటే దాదాపు 9,200 పోస్టులు. అందులో మామూలుగా అయితే 3,000 మంది, ఎంత 3,000 మంది అపాయింట్ అయ్యవచ్చు. పేరుకు చెప్పు కూడా 3,000 4,000, కానీ పేరుకు మాత్రం 9,200 మంది. ఒక ఉద్యోగి 5 ఉద్యోగాలు చేయగలుగుతారండి? ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి డిఎల్ వచ్చింది, జేఎల్ వచ్చింది, టీజీటీ వచ్చింది, పీజీటీ వచ్చింది. అంటే డిఎల్ వచ్చిన వ్యక్తి టీజీటీ వచ్చి చేస్తారండి? మనం భర్తీ చేసిన ఎలా చేయాలి? ఒక ఆర్డర్ ప్రకారం చేయాలి. ఫస్ట్ ఏమి ఇవ్వాలి? డిఎల్ ఇవ్వాలి. డిఎల్ ఇచ్చిన తర్వాత జేఎల్ ఇవ్వాలి. జేఎల్ ఇచ్చిన తర్వాత పీజీటీ ఇవ్వాలి. పీజీటీ ఇచ్చిన తర్వాత టీజీటీ చేయాలి. ఇప్పుడు ఏమైంది తెలుసా? ఈ గవర్నమెంట్లో ఫస్ట్ పీజీటీ ఇచ్చారు. పీజీటీ ఇచ్చేసి రాత్రి మళ్ళీ ఇమ్మీడియట్గా అపాయింట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ అదే పీజీటీ వచ్చిన వ్యక్తి ఒక డిఎల్కే సెలెక్ట్ అయ్యాడు. అదే డిఎల్ వచ్చిన వ్యక్తి పీజీటీకి సెలెక్ట్ అయ్యారు. మళ్ళీ ఇంకోటి, మళ్ళీ టీజీటీ అపాయింట్మెంట్ అనేది లేట్గా ఇచ్చారు. ఆ రిజల్ట్ లేట్గా ఇచ్చారు. ఇచ్చే ముందు కనీసం కూడా ఫస్ట్ డిఎల్ ఇచ్చి, డిఎల్ అపాయింట్మెంట్ ఇచ్చి, తర్వాత జేఎల్ ఇచ్చి, తర్వాత పీజీటీ ఇచ్చి, తర్వాత టీజీటీ ఇస్తే ఇలాంటి గొడవ ఇక్కడ దాకా వచ్చేది కాదు. గురుకుల సమస్య అక్కడే ఆగిపోయేది. ఎవరు తెచ్చుకున్నారు ఇది? నిరుద్యోగ తెచ్చుకున్నారా? గవర్నమెంట్ తెచ్చుకున్నారా? ఆలోచించండి. మేము మీకోసం ఏదో మీకు వ్యతిరేకంగా పోవట్లేదు. మేము ఈ రోజు ఉన్నాం కాబట్టి మన గవర్నమెంట్ అంటున్నారు. మన రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయినా మన నిరుద్యోగం, మీ నిరుద్యోగుల వల్లే మా ప్రభుత్వం వచ్చింది, మీ వల్లనే నా ప్రభుత్వం ఫామ్ అయింది, మీ వల్లనే ఇదైంది, మీకోసం మెగా డిఎస్సి చేస్తున్నాం. ఏందండి మెగా డిఎస్సి అంటే? మెగా డిఎస్సి ఎంతండి? ఒక 25,000 అబోవ్ ఉండాలి. ఒక 11,000 12,000 ఇచ్చేసి మెగా డిఎస్సి. ఇది కరెక్టా? ఇది కరెక్ట్ కాదు. గవర్నమెంట్కి ఇప్పటికీ అప్పీల్ చేస్తున్నాము. ఏమని అప్పీల్ చేస్తున్నానంటే పోస్టులు పెంచండి.